శ్రీకాళహస్తిలో మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించడంపై అన్ని శాఖల అధికారులతో తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి సమీక్షించారు. ఈ ఏడాది మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలకు 10 లక్షల మందికి పైగా భక్తులు వస్తారని, అందుకనుగుణంగా ఏర్పాట్లు జరుగుతాయని, ఉత్సవాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు చేపట్టడం జరుగుతుందని, భక్తులకు ఆన్లైన్ టికెట్లు అందుబాటులోకి తీసుకువస్తామని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలియజేశారు. శ్రీకాళహస్తీశ్వరాలయ పరిపాలనా భవనంలో మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలపై అన్ని శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశానికి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ విచ్చేసి శాఖల వారీగా బ్రహ్మోత్సవాలకు చేయాల్సిన ఏర్పాట్లపై చర్చించారు. గతంలో ఆయా శాఖలు చేస్తున్న ఏర్పాట్లు, ఈ ఏడాది ఎలాంటి ఏర్పాట్లు చేయబోతున్నారో వివరించారు. దేవస్థానంతో సమన్వయంతో చేయాల్సిన ఏర్పాట్లపై కలెక్టర్ వెంకటేశ్వర్ దిశానిర్దేశం చేశారు. ఎక్కడా కూడా చిన్నపాటి లోటుపాట్లకు కూడా తావు లేకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని అధికారులకు కలెక్టర్ స్పష్టం చేశారు. తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ, మహాశివరాత్రి ఫిబ్రవరి 21 నుండి 14 రోజుల పాటు జరుగుతుందని, బ్రహ్మోత్సవాలకు సుమారు 10 లక్షల మంది భక్తులు వస్తారన్న అంచనాతో అందుకు తగ్గ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. అన్ని శాఖలను సమన్వయం చేసి వారి శాఖల పరంగా చేయాల్సిన పనులను బాధ్యతాయుతంగా చేసేలా చేస్తున్నామన్నారు. సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగనివ్వకుండా త్రాగునీరు, టాయిలెట్లు, బస, వసతి సౌకర్యం, రవాణా అన్ని అంశాల్లోనూ తగు ఏర్పాట్లు చేపట్టినట్లు తెలిపారు. ఈ ఏడాది భక్తులు దర్శనానికి ఆన్లైన్లో కూడా టికెట్లు బుక్ చేసుకునే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతోందని, అలాగే 16 కౌంటర్ల ద్వారా దర్శన టికెట్లు విక్రయాలుంటాయని తెలిపారు. శ్రీకాళహస్తి ఆలయంతో పాటు గుడిమల్లం పురాతన పరాశురేశ్వర స్వామి వారి ఆలయంలోనూ మహాశివరాత్రి వైభవంగా జరిగేలా పర్యవేక్షణ చేస్తున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ, గతంలో లాగా కాకుండా ప్రతి భక్తుడు స్వామివారిని దర్శించుకుని సంతృప్తికరంగా ఉండే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో బాపిరెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. సో ప్రీవియస్గా జరిగినటువంటి అన్ని అంశాలను కూడా ఏ డిపార్ట్మెంటు ఎటువంటి యాక్టివిటీస్ చేయాలి, అన్ని డిపార్ట్మెంట్స్, మున్సిపల్ డిపార్ట్మెంటు, పోలీసు, ఎలక్ట్రిసిటీ, అదేవిధంగా ఏపీఎస్, ఆర్టీసీ, అన్ని రకాల డిపార్ట్మెంట్స్ తోటి, అదేవిధంగా గతంలో జరిగినటువంటి అనుభవాలు కూడా దృష్టిలో పెట్టుకొని ఇంకెక్కడెక్కడన్నా ఏదైనా లూప్ హోల్స్ ఉన్నట్లయితే చాలా పకడ్బందీగా సూచనలు కూడా చేయడం జరిగింది. ఎంతో ఇంప్రూవ్ చేయాలి. ఈసారి ఫెస్టివల్లో ఎటువంటి అంటువాడు ఇన్సిడెంట్లు జరగడానికి ఎలా ప్రవేశించాలి అనేది ఒకటే అలా ఉంచితే, సామాన్య భక్తులకి ఎక్కువగా ఫెసిలిటీస్ ఇవ్వాలి, వాళ్ళందరూ కూడా దర్శనం కూడా మంచిగా దర్శనం జరిగిందనేటువంటి అభిప్రాయం జరిగే విధంగా అన్ని ఏర్పాట్లు కూడా చేయమని గౌరవ కలెక్టర్ గారు, అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు సూచించడం జరిగింది. ఎక్కడ పబ్లిక్ ఇబ్బంది లేకుండా క్యూ లైన్స్ ఏర్పాటు చేయడం, ఎక్కడ కూడా పబ్లిక్ గ్యాదరింగ్ ఎక్కువగా ఉండి ఎటువంటి స్టాంపేడ్స్ రాకుండా అన్ని రకాల జాగ్రత్తలు ముందుగా తీసుకునే విధంగా ఆ ఏర్పాట్లు సమీక్షించుకోవడం జరిగింది. రౌండ్ ద క్లాక్ ఈ స్కూళ్ళ నుంచి కావచ్చు, ఆర్టీసీ నుంచి కావచ్చు, బస్సెస్ తీసుకుంటాం, తీసుకొని దాని మీద శ్రీకాళహస్తి ఫ్రీ ప్లేస్ సర్వీస్ పెట్టాం. ఎక్కడైతే బండ్లు దిగుతారో అక్కడ ఎక్కించుకుంటారు, వెళ్ళి టౌన్ లో తిప్పుతారు, అక్కడ రెడీగా ఉండేవారు మళ్ళీ ఎక్కించుకుంటారు, తిరిగి వచ్చి మళ్ళీ తిప్పుతారు, రౌండ్ క్లాక్ తిరుగుతా ప్రమాణం ఎక్కడ ఇబ్బంది లేకుండా చేస్తాం. అట్నే టాయిలెట్స్ అనేది మేజర్ ప్రాబ్లం ఉంది. ఎందుకంటే ఎంత ఖరీదు చేస్తారు, జనమంది వస్తారు కాబట్టి దగ్గరగా ఎక్కడెక్కడ అవసరంలో మూవబుల్ టాయిలెట్స్ అనేది కొండ చుట్టూ కావచ్చు, టౌన్ లో కావచ్చు, ఎక్కడ కావచ్చు, ప్రతి దగ్గర కూడా టాయిలెట్స్ అనేది పెట్టి ప్రమాణం చేస్తాం. అట్నే ఇక మిగతావి ఏవైతే చూస్తున్నామని కూడా మళ్ళీ మాట్లాడతాం. సో ఈసారి శివరాత్రి ఎన్నడూ జరిగినట్టు స్వామివారి దయ వల్ల బ్రహ్మాండంగా చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలతోని, ఆయన ఇచ్చిన స్ఫూర్తితోని ఏ రకంగా చేయాలన్న వాళ్ళు ఉన్నది, దీంతో కలెక్టర్ గారి సహాయ సహకారంతో, ఈఓ గారి ఆలోచనలతోని, ఆర్డీఓ గారి యంగ్ ఆయన కూడా మంచి నాలెడ్జ్ ఉంది, ఆయన ఉన్న దీంతో అందరం కూడా కొత్త టీం కాబట్టి ఇది ఒక ఈసారి మాత్రం శివరాత్రి అనేది మీరు ఎప్పుడు చూడని విధంగా నీట్ గా, ఆర్గనైజ్డ్ గా, ఒక రెస్పెక్టెడ్ గా, మీరు కూడా ఎంత బాగా చేస్తారు అనుకుంటారు. ఇంకోటి కూడా మీకు చెప్పదలుచుకున్నాను, కాళహస్తులు ఎక్కడ కూడా వీఆర్ నాట్ హోల్డింగ్ ఎనీ పీపుల్, ఎక్కడ కూడా మనుషుల్ని గ్యాదర్ చేసి ఒక దగ్గర పెట్టి పంపించే వ్యవస్థ పెట్టడం లేదు, అది రద్దు చేస్తున్నాం. వాళ్ళు కూడా ఫ్రీగా వచ్చి ఫ్రీగా వెళ్ళి
లేజర్ షోస్ పెడుతున్నాం, కల్చరల్ యాక్టివిటీస్ పెడుతున్నాం, అదర్ యాక్టివిటీస్ పెడుతున్నాం. మంచి మంచి యాక్టివిటీస్ ఉన్నాయి కాబట్టి ఆ యాక్టివిటీస్ లో పార్టిసిపేట్ చేసే లోపల ఇక్కడ ఫ్రీ అవుతుంది, తర్వాత ఇమీడియట్ గా లేన్ అవుతుంది. ప్రతి దగ్గర కూడా అనౌన్స్మెంట్ పెట్టిస్తున్నాం, మైక్స్ పెట్టి అనౌన్స్మెంట్ పెడుతున్నాం. డిజిటల్ బోర్డ్స్ ఎక్కడెక్కడ అవసరం ఉందో, బస్ స్టాప్ కావచ్చు, బస్ స్టాండ్ దగ్గర కావచ్చు, రైల్వే స్టేషన్ కావచ్చు, ఎంట్రీలో కావచ్చు, ఈ 4 దిక్కులో కూడా డిజిటల్ బోర్డ్స్ పెట్టి టైమింగ్స్ పెట్టుకుంటాం. ప్లస్ ఆడవారికి ఎవరైతే వస్తారో తల్లులకి జాకెట్ గుడ్డ, దాని తర్వాత స్వామివారికి చేసిన కుంకుమ, దాని తర్వాత ఆ స్వామివారికి పూజ చేసిన విభూతి, ఇవన్నీ కూడా ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నాం. ఇవన్నీ కూడా ప్రాపర్ ఎట్లీస్ట్ చేస్తే బాగుంటుంది అనేది అన్ని కూడా ప్లాన్ చేస్తాం. ఈసారి ఓవరాల్ పోలీస్ సిబ్బంది కూడా నార్మల్ డేస్ లో 750 మంది ఉంటారు. ఏ రోజైతే ఎక్కువ మంది భక్తులు వస్తున్నారో ఈ 5 రోజులకు గాను అడిషనల్ గా 450 పోలీస్ పర్సనల్ ని డిప్లాయ్ చేయబోతున్నాం. అదేవిధంగా ఈసారి విఐపి దర్శనానికి కూడా మనము స్లాట్స్ పెట్టేది ఒకసారి ఆలోచిస్తున్నాము. దాని మీద కూడా త్వరగా ఒక డెసిషన్ తీసుకొని మీకు దాని గురించి కూడా సమాచారం అందజేస్తాం. ఎందుకంటే ఇది వరకు విఐపీస్ ఏ టైం వస్తే ఆ టైంకి మనం వాళ్ళకి దర్శన ఏర్పాట్లు చేస్తున్నాము. దాని బదులు మనకి ఒక పర్టికులర్ స్లాట్స్ మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ పెట్టుకుంటే సమాచారం ఏంటంటే ఎక్కువ చైల్డ్ మ్యారేజెస్ ఎక్కువ జరుగుతున్నాయి అనేది చాలా మంది ఇక్కడ తీసుకొచ్చినటువంటి సమాచారం. సో చైల్డ్ మ్యారేజెస్ ని అరికట్టడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ చైల్డ్ మ్యారేజెస్ ని కూడా చాలా సీరియస్ గా ప్రభుత్వం తీసుకుంటుంది. అట్లాంటి జరిగితే మాత్రం ఖచ్చితంగా చాలా కఠినంగా చట్టం ఏదైతే మనకు ప్రొవైడ్ చేస్తుందో వాటిలో యాక్షన్ కూడా తీసుకోవడం. డెడికేటెడ్ గా బ్యారికేడింగ్ అండ్ క్యూ మేనేజ్మెంట్ అన్ని కూడా ప్లాన్ చేసుకున్నాం. పార్కింగ్ కూడా డెడికేటెడ్ పార్కింగ్, 2 వీలర్స్ కి ఎక్కడ, 3-4 వీలర్స్ కి ఎక్కడ, బస్సెస్ కి ఎక్కడ అనేది కూడా పార్కింగ్ అనేది కూడా ముందుగానే పెట్టుకొని ఒక కమాండ్ కంట్రోల్ ద్వారా పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ద్వారా అన్ని చోట్ల మొత్తము సిటీ అంతా కూడా పెట్టుకొని పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా మనకి ఇక్కడి నుంచి ఎక్కువ మంది గుడిమల్లం కూడా వెళ్తారు కాబట్టి గుడిమల్లం చాలా ఏన్షియంట్ టెంపుల్, చాలా పురాతనమైనది. అక్కడ కూడా అది ఈసారి మనము అక్కడికి వెళ్తున్నాం. ఇప్పుడు దాన్ని కూడా ఆ టెంపుల్ని కూడా కొంచెం కండిషన్స్ ఇంప్రూవ్ చేసి భక్తుల సౌకర్యార్థం కోసం రోడ్లంతా కూడా అక్కడికి ప్లాన్ చేసుకుంటున్నాము. అదేవిధంగా టాయిలెట్స్ ఇది వరకు ఇప్పటికే 175 టాయిలెట్స్ ఉన్నాయి. అడిషనల్గా ఇంకో 200 మొబైల్ టాయిలెట్స్ కూడా ఏర్పాటు చేయడం అండ్ అదర్ మజ్జిగ కానీ ఇలా ఇవన్నీ కూడా భక్తులకి మనకి టెంపుల్ ద్వారా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా బాదం టాయ్స్ ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్న నేటివ్ ఆర్ట్ అండ్ ట్రెడిషన్ కాబట్టి వాటిని కూడా ప్రమోట్ చేసే విధంగా, ఎందుకంటే సుమారుగా 10 లక్షల మంది వచ్చినప్పుడు వీటిని కూడా మన నేటివిటీ కాబట్టి వీటిని కూడా ప్రమోట్ చేయాలని ఈసారి ఆలోచిస్తున్నాం.